హాయ్ గైస్, ఎమ్మి స్వీట్ కార్న్ వడలు తయారు చేయబోతుంది అనమాట. దానికోసం ఫస్ట్ ఒక బాండి పెట్టుకుని ఆయిల్ పెట్టుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఇందులో ఆయిల్ హీట్ అయ్యే లోపల మనం కార్న్ మిక్సీ చేసుకోవాలి. కొని తీసుకురాగానే ఇలా వలుచుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటారనమాట. అంటే 2-3 days అలా. ఇవి తీసుకుంటున్నాను. ఇవి 4 కార్న్స్, ఇవి గింజలు. ఒక 5 పచ్చిమిరపకాయలు, ఒక అంగుళం అల్లం ముక్క ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకొని దీన్ని మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొస్తాను. దీనిలో వాటర్ అనేవే పోయకూడదు. వాటర్ పోస్తే మొత్తం లూజ్ అయిపోతుంది. ఈ స్వీట్ కార్న్ కొంచెం వాటరీగానే ఉంటాయి కాబట్టి ఆ వాటర్ సరిపోతుంది. మొత్తం ఈ విధంగా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. మనకు అన్ని సీజన్లో దొరుకుతాయి కాబట్టి ఎప్పుడైనా కూడా చేసుకోవచ్చు. ఇందులో ఒక స్పూను సాల్ట్, గరం మసాలా పొడి ఒక పావు స్పూను, సన్నగా తురుముకున్న ఒక ఆనియన్, మీడియం సైజ్ ఆనియన్, సన్నగా తరిమిన పుదీనా, సన్నగా తురుముకున్న కరివేపాకు, సన్నగా తురుముకున్న కొత్తిమీర. నేను పెద్ద స్పూన్తో వేస్తున్నాను. ఈ సూప్ స్పూన్తో 1 స్పూన్ బియ్యం పిండి. మీరు టీ స్పూన్తో వేసుకుంటే కనుక ఒక 4 స్పూన్స్ వేసుకోవచ్చు. దీని అన్నిటినీ కూడా వాటర్ అన్నది యాడ్ చేయకుండా ఈ విధంగా కలుపుకోవాలి. స్వీట్ కార్న్స్ అంటే మాక్సిమం బాయిల్ చేసుకొని తింటాము, లేదు అంటే కనుక కార్న్ రైస్ అని శాండ్విచ్ లో కానీ యూస్ చేస్తాం. కానీ ఈ విధంగా ట్రై చేయండి, చాలా ఎమ్మీగా ఉంటాయి. దీన్ని చట్నీతో కానీ, టమాటా సాస్తో కానీ, చికెన్ కర్రీతో కానీ సర్వ్ చేయొచ్చు. హెల్దీ బ్రేక్ఫాస్ట్. అన్ని ఆకుకూరలు వెళ్తున్నాయి ఇందులో. కొరియాండర్స్ వెళ్తున్నాయి, పుదీనా వెళ్తుంది, కరివేపాకు వెళ్తుంది. ఈ విధంగా తరిగి పెట్టుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిందో లేదో చూసుకుందాం. ఆయిల్ హీట్ అయితే గనక మనం వడలు వేసేసుకుందాం. ఆయిల్ అయితే హీట్ ఎక్కింది, వడలు వేసుకుందాం. దానికోసం కొంచెం చేతిని వాటర్లో తడుపుకున్న తర్వాత ఇలా చేసుకొని ఇలా చిన్న హోల్, గారికి హోల్ పెట్టినట్టు హోల్ పెట్టుకొని సిమ్లో పెట్టి వేసుకుంటే క్రిస్పీగా క్రంచీగా ఫ్రై అవుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుంది అంటే మాడిపోతాయి. సో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తొందరగానే ఫ్రై అయిపోతాయి. క్రంచీ స్వీట్ కార్న్ వడలు అయితే రెడీ అయిపోయాయి. మీకు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని చూస్తున్నాను. ఎమ్మి క్రంచీ స్వీట్ కార్న్ వడలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ఈ డిష్ తయారు చేసుకుని టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. థ్యాంక్ యూ గైస్.